నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈ నెల 4న జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. తొలుత ప్రమాదంగా భావించిన విచారణ పథకం ప్రకారం జరిగిన హత్యగా తేల్చారు. నిందితుడు ఏపీలోని ప్రకాశం జిల్లా పుల్లపాలెం గ్రామానికి చెందిన శిరీష్గా గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ నెల 4న కలాల్వాడలోని తమ ఇంట్లో చంద్రమ్మ, ఆమె మనవడు లక్ష్మణ్, మనవరాలు ప్రణతి నిద్రిస్తుండగా శిరీష్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో 3 సజీవ దహనమయ్యారు. చంద్రమ్మ కుమార్తె ధనమ్మకు భర్త చనిపోవడంతో మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన శిరీష్ను 2023లో రెండో వివాహం చేసుకుంది. ఇద్దరి మధ్య గొడవలు, విభేదాలతో కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో మహిళలను పెళ్లి పేరుతో మోసగించిన కేసులో జైలుకెళ్లిన శిరీష్ ధనమ్మ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. జైలు నుంచి విడుదలైన 3 రోజులకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు జిల్లా ఎస్పీ శరత్రేంద్ర పవార్ తెలిపారు. 4th రాత్రి 5th ఎర్లీ మార్నింగ్ సమయంలో మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి ఒక ఫైర్ యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంట్లో ఒక లేడీ ప్లస్ ఇద్దరు పిల్లలు 48 years అండ్ 14 and 17 years వీళ్ళందరూ ఒక రూమ్లో పండుకున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన ఇన్ఫర్మేషన్ రాగానే ఎమ్మటే మన మిర్యాలగూడ డిఎస్పీ గారు, సిఐ గారు అందరూ కూడా సీన్ విజిట్ చేసి మనం ఒక ఫైర్ యాక్సిడెంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీని తర్వాత తదుపరి వాళ్ళ మదర్, ఇప్పుడు ఈ పిల్లల వాళ్ళ మదర్ బాంబేలో పనిచేస్తూ ఉంటుంది. ఆమె వచ్చిన తర్వాత ఆమె స్టేట్మెంట్ మనం రికార్డ్ చేసే సమయంలో అతనికి గత 2023లో అంటే 2 years బ్యాక్ ఒక అబ్బాయితో ఆమెకి వివాహం జరిగింది. కానీ వాళ్ళు ఎప్పటి నుంచో గొడవల్లో ఉండి మాట్లాడుకోవట్లేదు, ఎటువంటి సహాయం చేయలేదు అని చెప్పేసి ఇతను జైల్లో కక్ష పెట్టుకున్నాడు. ఆ పెట్రోల్ పోసిన తర్వాత సడన్గా వాళ్ళెవరో లేస్తున్నారు, వాళ్ళ అమ్మమ్మ లేస్తుందని చెప్పి గమనించి ఆ తొందరలో అగ్గిపేట అంటించేసి అక్కడి నుంచి పారిపోయాడు. అగ్గి అంటించే క్రమంలో కూడా అతని చేతికి, ముఖానికి ఇవన్నీ కూడా అతనికి కూడా పెట్రోల్ తగిలి అతనికి కూడా కాలిపోయింది. అది అక్కడ కాలిన తర్వాత 3 ఇల్లు కూడా మొత్తం పెట్రోల్ వల్ల కాలిపోవడం జరిగింది. అదేవిధంగా సిలిండర్ కూడా బ్లాస్ట్ అవ్వడం వల్ల ఆ 3 కూడా అప్పుడు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది.